అయితే 8:30 అవుతుంది. విపరీతం తిని ఇక్కడ కూర్చోండి చేతులు కడుక్కొచ్చి. అంతలోకి మా అపార్ట్మెంట్లో బాడుకుండే ఫోన్ చేసి పిల్లలు లిఫ్ట్లో ఇరుక్కుపోయినారు ముస్తఫా చూడండి. సరే అని కిందికి వచ్చి చూస్తే లిఫ్ట్ అయితే పైకి వచ్చింది, కాకపోతే డోర్లు లాక్ అయిపోయినాయి, రావట్లేదు. చాలా ఇబ్బంది పడినారు పిల్లలు. ఇదైతే లాక్ అయిపోయింది అనమాట, రాలేదు. పాపం చిన్న పిల్లలు వామిటింగ్ చేసుకున్నారు పాపం, లోపల ఊపిరాడక. ఈ డోర్ లోపల స్టక్ అయిపోయింది. నేను బయట నుంచి లాగిన, చిన్నపిల్లడు ఇంట్లో లోపల ఉండేవాడు కూడా కొంచెం ప్రెస్ చేస్తే ఓపెన్ అయింది. చాలా ఇబ్బంది పడినాం అనమాట ఈరోజు. కొంచెం మిస్ చిన్న పిల్లలు ఊపిరాడదు కదా. నలుగురు అయితే నిలబడి చూస్తున్నారు కానీ డోర్ అయితే ఓపెన్ చేయలేదు. తెలియలేదు నాకు, పందులు ఉన్నట్టున్నారు లోపల. పిల్లలు అయితే ఏడుస్తున్నారు, ఇరుక్కుపోయి ఏడుస్తున్నారు. చిన్నపిల్లలు, ఒక చిన్న ఆడపాప, ఒక మగపిల్లడు వామిటింగ్ చేసుకొని ఊపిరాడకుండా పాపము. ఒక 10 నిమిషాలు అవుతుందంట. నేను అన్నం తినేసి చేతులు కడుక్కున్న చేతులకి మేము మాత్రం ఫోన్ చేస్తే కిందకు వచ్చి ఎదురవుతారు. డోర్ పెరిగి నా చేతులు లోపల పెట్టి చేతులు నలిగినాయి, లోపల పెడతాను. అయినా కూడా తీసినా బయటకు వచ్చినారు పిల్లలు. దయచేసి మీ పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండండి. లిఫ్ట్లలో ఎవరిని ఒంటరిగా ఏదో ఒకటి చిన్న పిల్లల్ని చాలా ఇబ్బంది పడతారు. ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్కి. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకొని జాగ్రత్త, అందరూ టేక్ కేర్. బాయ్ బాయ్.